ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూలవాక్యం కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి ప్రియులారా, ఆయన కనుదృష్టి ఎవరి మీద నిలుస్తూ ఉన్నది, ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటున్నది అనే విషయాన్ని గనక మనం గమనించినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది చాలా స్పష్టముగా. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి నిలుపుతూ ఉన్నాడట. చూడండి ప్రియులారా, ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఏం చేస్తుంటారంటే, వేరే వాళ్ళ కనుదృష్టి మా మీద ఉంటే అనగా అధికారులు, పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉంటారో, నాయకులు ఉంటారో, గొప్పవారు ఉంటారో, వాళ్ళ కనుదృష్టి మా మీద పడాలనే విధముగా వారి ముందు చాలా వినయముగా భక్తిగా జీవిస్తూ ఉంటారు. కానీ ఆ మనుషుల కనుదృష్టి కంటే గొప్పది, ఉన్నతమైనటువంటిది దేవుని యొక్క కనుదృష్టి అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటూ ఉన్నదో వారు దేవుని యొక్క మహాకృపను వాళ్ళు పొందుకుంటారనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళ బ్రతుకులో, వారి జీవితంలో ఆపత్కాలాలు, ప్రమాదాలు, ఆటంకాలు, కీడులు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఉపద్రవాలు, కరువులు, తినడానికి లేక, వస్త్రానికి లేక, ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు చూపించుకోవడానికి లేక, ఎలాంటి కరువులు ఉన్నా, ఎలాంటి కష్ట నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు ఉన్నా, అలాంటి వాటన్నిటిలో ఏం చేస్తారయ్యా వారు అంటే దేని వాక్యం సెలవిస్తుంది, తృప్తిగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దేవుని కనుదృష్టి యోబు మీద ఉన్నది గనక యోబు జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని వ్యాధులు, ఎన్ని సమస్యలు వచ్చినా హాయిగా తృప్తిగా ఉన్నాడు. దేవా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా అని అంటున్నాడు. కానీ అదే సాతాను కనుదృష్టి యోబు మీద పడ్డప్పుడు యోబును పతనం చేయాలని చూసుకొని వాడేం చేశాడంటే పతనం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని కనుదృష్టి యోబు మీద ఉన్నది కనుక యోబును వాడు ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే కరువుల్లో తృప్తిగా ఉన్నాడు, ఇరుకుల్లో తృప్తిగా ఉన్నాడు, దీన స్థితిలో తృప్తిగా ఉన్నాడు, సంపన్న స్థితిలో తృప్తిగా ఉన్నాడు, అన్నీ ఉన్నా తృప్తిగా ఉన్నాడు, ఏమి లేకపోయినా తృప్తిగా ఉన్నాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, వాళ్ళకు ఆపత్కాలములు, కష్టకాలములు, ఇరుకులు, ఇబ్బందులు, నిందల, అవమానాలు ఎన్ని వచ్చినా, కరువులు ఎన్ని వచ్చినా, ఆర్థికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు దేవుని ఆనుకొని ఉన్నారు గనక, దేవుని కనుదృష్టి వారి మీద ఉన్నది గనక వారు ఏం చేస్తారట, తృప్తిగా ఉంటారట. ఏ బాధ లేకుండా, ఏ వేదన లేకుండా, ఏ చింతలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, అవి ఉన్నా కూడా లేకుండా ప్రశాంతంగా నిద్రపోతారు, ప్రశాంతంగా తింటారు, ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటారు, ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోతారనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది అనుకో ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా వేటకాడు, శత్రువులు ఎవరైనా ఉన్నారని అనుకో, వాళ్ళ దాడులు, వారి యొక్క కనుదృష్టి యొక్క ప్రభావాలు, వారి యొక్క మరి కుయుక్తులు ఏవి కూడా నీ మీద పని చేయవట. చూడండి, నాశనమైన తెగులు కూడా నీకు రావట. ఒకవేళ వచ్చినా నువ్వు రక్షించబడతావట. కనుక ప్రియులారా, దేవుని కనుదృష్టి మన మీద ఉండాలా, దేవుని కనుదృష్టి మన మీద పడాలా, దేవుని కనుచూపు మన మీద నిలవాలా, దేవుని ప్రసన్నత మనకు కావాలా. అందుకు లేఖనం సెలవిస్తుంది, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దావీదు మహారాజుని మనం చూస్తాం. దావీదు మహారాజుని అన్నదమ్ములు దూరం పెట్టారు.
తల్లిదండ్రులు దూరం పెట్టారు, అందరూ ఒకలాగా ఉన్నారు. ఈ దావీదు మహారాజు మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, దావీదు విషయంలో గనక మనం గమనిస్తే అతడు దేనికి పనికిరాని వాడిగా తల్లిదండ్రుల దృష్టిలో కానీ, ఆ విధంగా అన్నదమ్ముల దృష్టిలో కానీ, కుటుంబంలో ఏ ఒక్కరి చోట అతడు గొప్పవాడిగా లేడు. అతడు దేనికి పనికిరాని వాడిగా ఉండి ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి దావీదు మీద ఇంటిల దృష్టి ఎవ్వరిది లేదు, తల్లిదండ్రులది లేదు. కానీ దేవుని కనుదృష్టి దావీదు మీద ఉన్నది కనుక దావీదుని ఏం చేశాడంటే, దేవుడు ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి తనను తీసుకొని వచ్చి ఏం చేశాడు? ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా చేసి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. చూడండి ప్రియులారా, యోసేపును కూడా మనం చూస్తాం. యోసేపు దేవుని యందు భయభక్తులు గలగాడు గనక, పాపమును చెడుతనమును విసర్జించి ఉన్నాడు గనక, ఇక్కడ యోసేపును కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, బానిసగా ఇంటి వారు అమ్మేసిన, చెరసాలలోనికి ఏ నేరము చేయకపోయినా నేరం మోపబడి చెరసాలలోనికి వెళ్ళిపోయినా, అనేక నిందలు, అవమానాలు, శ్రమలు తాను ఎదుర్కొంటూ ఉన్న దేవుని యందు నమ్మకం, విశ్వాసం, దాంతో పాటుగా భయభక్తులు కలిగి ఉన్నాడు గనక ఆ చెరలో నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ వేటకాని ఊరిలో నుంచి ఆయన విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? సింహాసనం మీదకి తీసుకొని వచ్చాడు. కనుక ప్రియులారా, దేవుని కనుదృష్టి నీపై ఉండాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది, నీ స్థితి మారాలంటే, నీ స్థితి నేల మట్టుకు అణిగిపోయినటువంటి స్థితి అయినా సంపన్నమైనటువంటి స్థితిలోనికి నువ్వు రావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలట. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి వాడవని నువ్వు రుజుపరచబడాలి అని అంటే ఆదివారము నువ్వు కూర్చునే వరుసనే చెప్తుంది. ఆదివారం సంఘంలో నువ్వు కూర్చునే వరుసనే చెప్తుంది నువ్వు ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో. ముందు వరుసలో ఉన్నావో, లాస్ట్లో పోయి కూర్చుంటున్నావో, అది నీకే తెలియాలి. కొంతమంది లాస్ట్లో వచ్చినా కూడా ముందు వచ్చి కూర్చో ఉంటారు. కానీ ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి, దేవుని సేవకులకు, ఆరాధన క్రమాలకు నువ్వు ఎంత విలువిస్తావో, ఎంత భయపడతావో, ఎంత వినయ విధేయతలను చూపుతావో, దానిని బట్టే నీ స్థితి మార్చబడుతుంది. దానిని బట్టే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. దేవుని కృప, దేవుని కనుదృష్టి నీ మీదికి రావాలని అంటే నువ్వు భయభక్తులు కలిగిన వాడివై ఉండాలి. దేవుని సంఘం అంటే, దేవుని సేవకులు అంటేనే నీకు భయం, భక్తి లేదు, నీకు దైవాశీర్వాదాలు ఎలా వస్తాయి? దైవ అనుగ్రహం నువ్వు ఎలా పొందుకుంటావు? దైవ కృప నువ్వు ఎలా పొందుకుంటావు? చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, పేతురును తీసుకుపోయి 4 గోడల మధ్యన చెరసాలలో బంధించి వేశారు. చెరసాలలో బంధించి వేశారు. ఆయనను ఆదుకోవడానికి ఒక్కరు రాలేదు, ఆయన విడిపించడానికి ఒక్కరు రాలేదు. ఆ జైలు నుంచి విడిపించడానికి ఒక లాయర్ లేడు, ఎవ్వరు లేరు. కానీ అతని పక్షంగా దేవుడు నిలబడి చెరసాల తలుపులు తీసివేసి అతన్ని లేపుకొని తీసుకొని వచ్చి బయట రోడ్డు మీద నిల్చోబెట్టి తన ఇంటికి వెళ్ళమని చెప్పి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంత గొప్ప కార్యం దేవుడు చేశాడంటే, ఆయన దేవుని యందు నమ్మకం, విశ్వాసం, భయం, భక్తి కలిగి ఉన్నాడు. దేవుని కొరకు ప్రాణాలకు తెగించి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. నిందల అవమానాలు భరిస్తూ క్రీస్తు రాజ్యము కొరకు ఆయన జీవిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఆయన కోసం జీవించే వారి కొరకు, ఆయన కోసం, ఆయనకు భయపడే వారి కొరకు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. వేటకాని ఊరిలో నుంచి విడిపించువాడు. కనుక నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా, ఎన్ని వ్యాధి బాధలు ఉన్నా, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు ఇదిగా ఈ ఉదయ కాల సమయం ముందు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్నతమైన స్థాయికి దావీదు వల్ల రావాలన్నా, నువ్వు ఉన్నతమైన స్థాయికి యోసేపు వల్లే రావాలన్నా, నువ్వు ఉన్నతమైన స్థాయికి ఎవరి వల్లే? దావీదు వల్లే, మన పేతురు వల్ల విడిపించబడి పైకి నువ్వు రావాలి అని అన్నా, దేవుని యందు భయభక్తులు గల వాడివై ఉండాలా, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడివై ఉండాలా, దేవుని కనుదృష్టి నీపై నిలపబడి ఉండాలా, దేవుని కృప పొందుకునే విధముగా నీ భక్తి ప్రవర్తన మార్పు చెందినది ఉండాలి. కనుక ప్రియులారా, ఒక క్రమం నీకు లేకపోతే ఒక క్రమాన్ని కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుము. ఆయన కనుదృష్టి నీపై నిలిపి నీకున్న వ్యాధి బాధలు, సమస్యలు, శోధనలన్నీ తీసివేసి అపారమైన కృప నీకు చూపించి ఉన్నతమైన స్థాయికి నేను తీసుకొస్తాడు. అటు కృపాత్రియక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎందు భయభక్తులు కలిగి మేము జీవించుటకు సహాయించమని
నీకు నీ యందు అయా విశ్వాసము కలిగిన ఆయన, నీ యందు భయభక్తులు కలిగిన ఆయన, నీకు లోబడి జీవించడానికి సాయించు. నీకు అనుదృశ్యం మాపై నిలిపి ఉన్నతమైన స్థాయికి మమ్మల్ని తీసుకురమ్మని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.